జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, 2 రోజుల క్రితం రాహుల్ గాంధీ ఆస్తుల కేసు గురించి మనం మాట్లాడుకున్నాం. గుర్తున్నది మీకు? ఆగస్టు 17వ తేదీన సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు రాబోతుందని, అక్కడ ఏం జరుగుతుందో చూడాలని చెప్పేసి అప్పుడే చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ విచారణ అనేది ఈరోజు పూర్తయింది. అందులో రాహుల్ గాంధీకి తాత్కాలికంగా మంచి ఊరటైతే దొరికింది. అలహాబాదు హైకోర్టులో ఈ కేసును ఇప్పుడే ముందుకు తీసుకువెళ్ళొద్దని సిబిఐ అలాగే ఈడీ కూడా తమ రిపోర్టులను ఇప్పుడే ఇవ్వద్దని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. చూడండి ఎట్లున్నదో కథ. అయితే అదే సమయంలో దర్యాప్తు సంస్థలు ఇవి చాలా సీరియస్ ఆరోపణలు అని చెప్పేసి కోర్టులో చెప్పగానే, అంత సీరియస్ అయితే ఇంతకాలం మీరేం చేశారు, చర్య తీసుకోవడానికి కోర్టు చెప్పే వరకు ఎందుకు ఎదురు చూశారు, మీ అంతటా మీరుగా ఏమైనా చర్య మొదలుపెట్టినారా అంటూ సుప్రీంకోర్టు సిబిఐ వాళ్ళను అలాగే ఈడీలను సూటిగా నిలదీసింది. అంటే మీకేం అర్థం అవుతుంది? మన చట్టాల్లోనూ మన వ్యవస్థల్లోనూ లోపాలు అనేటివి ఇంకా ఉన్నాయి. అయితే రాహుల్ గాంధీకి ఇప్పుడు ఊరట దొరికింది కదా అని చెప్పేసి కేసు ఏదో అయిపోయింది అనుకుంటే మాత్రం తప్పే. అలాగే సిబిఐ ఈడీలను సుప్రీంకోర్టు నిలదీసింది కాబట్టి రాహుల్ గాంధీ పైన వచ్చినటువంటి ఆరోపణలు తప్పని తేలిపోయినట్టు కూడా కాదు. ఎందుకంటే ఆ ఆరోపణలు నిజమా కాదా అన్న దానిపైన సుప్రీంకోర్టు ఇప్పటి వరకు ఎలాంటి తీర్పు కూడా ఇవ్వాల. మరి రాహుల్ గాంధీకు ఊరట అనేది ఎందుకు వచ్చింది, సిబిఐ ఈడీలను కోర్టు అంత గట్టిగా ఎందుకు ప్రశ్నించింది, అది అర్థం కావాలంటే ఈ కేసు మొదటి నుంచి ఎలా నడిచిందో ఒకసారి మనం చూడాలా. అసలు రాహుల్ గాంధీకు ఈ ఊరట అనేది ఎందుకు వచ్చిందంటే, అలహాబాద్ హైకోర్టు తన మాట వినకుండానే ఈ కేసులో ముందుకు వెళ్ళిందనేదే ఈ రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి అభ్యంతరం. ఈయన మాట వినాలంట, ఏందో నాకు అర్థం కావడంలే. అంతేకాదు, అసలు ఈ పిటిషన్ వేసిన వ్యక్తికి ఇలా కోర్టుకు వచ్చే హక్కు ఉందా అన్నది కూడా రాహుల్ గాంధీ తరపు వాదన కాదులే. ఈ దేశంలో చట్టాలకు అందరికీ సమానమైనప్పుడు, చట్టం ఎవరు చుట్టం కానప్పుడు సామాన్యుడిగా ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది ఈ దేశంలో. ఇప్పుడు ఆయన ఈ దేశానికి ప్రతిపక్ష నేత కదా, మరి ఆయనకి ఎందుకు ఇప్పుడు కేసు వేసిన పిటిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎందుకు హక్కు ఉండదు అంటాలే. ఇక్కడ మనం మొన్న చెప్పుకున్న విషయం ఒకసారి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలా. ఈ కథ మొదలైంది 2026 ఏప్రిల్ 25వ తేదీన కర్ణాటకకు చెందినటువంటి బీజేపీ కార్యకర్త ఎస్ విఘ్నేష్ శిశర్ రాహుల్ గాంధీ బయటకు చెప్పిన ఆదాయానికి ఆయనకు ఉన్నట్లు చెబుతున్న ఆస్తులకు లెక్క సరిపోవడం లేదంటూ ఫిర్యాదు చేసినాడు. సరే, ఆయనకు డౌట్ వచ్చింది, ఆయన చేసినాడు. ఈ దేశంలో ఒక పౌరుడిగా ప్రతి ఒక్కరికి ఆ హక్కు అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం మనం మర్చిపోకూడదు. ఇవి ఇప్పటి వరకు ఆరోపణలే. నిజంగా లెక్కల్లో తేడా ఉందా, వాటికి సరైన ఆధారాలు ఉన్నాయా, అవి కోర్టులో నిలబడతాయన్నది ఇంకా పూర్తిగా అయితే తెల్ల. వాస్తవం ఏందో మన మనసాక్షికి తెలుసు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళ కుటుంబం ఎట్టాడదో, ఆ పార్టీ ఎట్టాడదో, వాళ్ళు ఎన్ని స్కాములు చేశారో, ఎన్ని కుంభకోణాల్లో మునిగి తేలినారో అవన్నీ కూడా మనకు వ్యక్తిగతంగా మనకు తెలుసు. కానీ అక్కడ ఆధారాలన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి కదా. అయితే విఘ్నేష్ శిశర్ ఈ ఫిర్యాదుతో అక్కడితో ఆగల. దీనిపైన విచారణ జరగాలంటూ ఏప్రిల్ 25వ తేదీనే అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ను ఆశ్రయించాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి సిబిఐ, ఈడీ అలాగే సిబిడిటి, ఉత్తరప్రదేశ్ పోలీసులు, ఎస్ఎఫ్ఐఓ వరకు అందరినీ ఈ కేసులో భాగం చేశాడు. ఆ విధంగా మే 6న ఈ కేసు మొదటిసారి హైకోర్టు ముందుకు వచ్చింది. ఆ తర్వాత మే 12న మళ్ళీ విచారణ జరిగినప్పుడు విఘ్నేష్ శిశర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు తమకు అందిందని సిబిఐ వాళ్ళు అలాగే ఈడీ కోర్టుకు అయితే చెప్పినాయి. దీంతో ఆ ఫిర్యాదులో ఉన్న ఆరోపణలను చట్టం ప్రకారం పరిశీలించవచ్చని, అవసరమైతే సిబిఐ అలాగే ఈడీ చట్టం అనుమతించే చర్యలు తీసుకోవచ్చని చెప్పేసి హైకోర్టు అయితే చెప్పింది. అర్థమవుతుంది మీకు? అలా దాదాపు 2 నెలలు గడిచిన తర్వాత జూలై 20వ తేదీన ఈ కేసు మళ్ళీ హైకోర్టుకు వచ్చింది. అప్పటికే సిబిఐ తన సమాధానం ఇచ్చింది. కానీ ఈ సిబిఐ వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం చూసి కోర్టు ఇంకా క్లియర్గా చెప్పాలి అన్నట్టు స్పందించింది. అంటే వాళ్ళు ఇచ్చిన సమాధానంతో వీళ్ళు సాటిస్ఫై కాల. ఆరోపణలపైన ఇప్పటి వరకు ఏం చేశారు, విషయం ఎంతవరకు వచ్చింది అన్నది ఇంకా క్లియర్గా చెప్పాలని సిబిఐ వాళ్ళని అయితే అడిగింది ఎవరు? కోర్టు. దాంతో తర్వాత విచారణను ఆగస్టు 20వ తేదీకి పెట్టింది. మొన్న మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఇదే 2 తేదీల గురించి చెప్పుకున్నాం కదా. ఆగస్టు 17వ తేదీ సుప్రీంకోర్టు, ఆగస్టు 20వ తేదీ అలహాబాద్ హైకోర్టు అని చెప్పేసి. ఇప్పుడు అంటే ఈరోజు ఆగస్టు 17వ తేదీన విచారణ అయితే జరిగిపోయింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆగస్టు 20వ తేదీన హైకోర్టులో జరగాల్సిన విచారణ కూడా ప్రస్తుతానికి ఆగిపోయింది. మరి ఆగస్టు 17న సుప్రీంకోర్టులో అసలు ఏం జరిగిందంటే ఇప్పుడు ఈరోజు ఈ కేసు చీఫ్ జస్టిస్ అయినటువంటి సూర్యకాంత్ ఉన్న బెంచ్ ముందుకు వచ్చింది. రాహుల్ గాంధీ తరపున సీనియర్ న్యాయవాది అయినటువంటి కపిల్ సిబల్ వాదిస్తూ
రాహుల్ మాట వినకుండా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని చెప్పినాడు. ఇదంతా కూడా కావాలని రాహుల్ గాంధీని వెంటాడుతా ఉన్నట్టుగా ఉందంటూ గట్టిగా వ్యతిరేకించాడు. మీకు ఒక మాట ఖచ్చితంగా చెప్పాలా, ఈ కపిల్ సిబాల్ ఎన్ని కేసులు అయితే వాదించాడో ఆల్మోస్ట్ అన్ని కూడా ఓడిపోతాడు. అదేందో మరి తెలియదు, వీళ్ళు మళ్ళీ ఆయన కాడికే పోతూ ఉంటారు, ఆయన్నే ముందు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. మరోవైపు సిబిఐ ఈడీల తరపున ఎస్వి రాజు గారు వాదిస్తూ ఫిర్యాదులో పోలీసులే నేరుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగల నేరం కనిపిస్తే అది సీరియస్ విషయమే అవుతుందని చెప్పినాడు. ఆయన అలా చెప్పగానే సుప్రీంకోర్టు అంత సీరియస్ అయితే ఇంతకాలం ఏజెన్సీలు ఏం చేస్తున్నాయి, చర్యలు తీసుకోవడానికి కోర్టు చెప్పే వరకు ఎందుకు ఎదురు చూడాలా, మీరుగా ఏమైనా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారంటూ నేరుగా ప్రశ్నించింది. ఇక్కడే ఈ రోజు జరిగిన విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. రాహుల్ గాంధీకి ఓటు అయితే వచ్చింది, అది మాత్రం నిజం, దాంట్లో అయితే డౌట్ ఏం లేదు. కానీ ఆయనపై వచ్చిన ఆస్తుల ఆరోపణలు తప్పని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే చెప్పలా, కేసును కూడా కొట్టేలా, క్లీన్ చిట్ కూడా ఇవ్వాలా. అందుకే ఇక ముందు చూడాల్సిందైతే ఒకటే, విఘ్నేష్ శిశిర్ చేసినటువంటి ఆరోపణలకు నిజంగానే ఆధారాలు ఉన్నాయా, వాటిపైన సిబిఐ ఈడీ దగ్గర ఏముండాలి, చివరకు అవి కోర్టులో నిలబడతాయా లేదా అన్నదే తేలాల. మొన్న మనము ఆగస్టు 17వ తేదీన ఏం జరుగుతుందో చూడాలన్నాం, ఇప్పుడు అదైతే జరిగిపోయింది. రాహుల్ గాంధీకి తాత్కాలికంగా ఓటు అయితే వచ్చింది, కానీ అసలు ఆస్తుల ఆరోపణ లెక్క మాత్రం ఇంకా అయితే తేలా. అయితే రాహుల్ గాంధీకి ఎదురుగా నిలబడిన వాళ్ళు ఎవరు, విఘ్నేష్ శిశిర్ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, వీళ్ళ తరపు న్యాయవాదులు కావచ్చు, దీనికేం నిరాశపడడంలే. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చింది కేవలం ఒక తాత్కాలిక ఊరట మాత్రమే, ఆయనకేమి క్లీన్ చిట్ ఇవ్వాల కదా. పోనీ కేసు ఏమైనా కొట్టేసిందంటే అది కూడా లే. రాహుల్ గాంధీ బయటకు చూపిస్తున్న ఆదాయానికి, ఆయనకు ఉన్నట్టు చెబుతున్న ఆస్తులకు లెక్క సరిపోవడం లేదన్నదే పిటిషనర్ ప్రధాన ఆరోపణ. ఆ ఆరోపణలకు ఎంత బలం ఉండాలి, అవి కోర్టులో నిలబడతాయా లేదా అన్నదే ఇక తేలాల్సి ఉండాలి. దర్యాప్తు సంస్థలు కూడా ఇవి చాలా తీవ్రమైన ఆరోపణలు అని చెప్పేసి కోర్టులో స్పష్టంగానే చెబుతున్నాయి. కోర్టు కేసులు అన్నాక మధ్యలో ఇలాంటి చిన్న చిన్న బ్రేకులన్నీ కూడా రావడం సహజమే, దాంట్లో పెద్ద విషయమేం కాదు. కానీ ఎంతటి వాళ్ళైనా సరే చట్టం నుంచి తప్పించుకోలేరని, నిజాలు బయటికి రాక తప్పదని చెప్పేసి వాళ్ళైతే ధీమాగా ఉన్నారు. ఇప్పుడు విచారణ ఆగింది కదా అని చెప్పేసి కథ అయితే పూర్తి అయిపోయినట్టు కాదు. రేపు విచారణ అనేది ముందుకు పోయి ఈ ఆస్తుల లెక్కల బయటపడితే అసలు సీను ముందు ఉండాలి, అది అసలు విషయం. అయితే ప్రస్తుతానికైతే రాహుల్ బాబా హ్యాపీ, ఇంకోసారి మళ్ళీ టూర్ పోయి రావచ్చు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.